రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బయటి ప్రపంచానికి కనిపించకుండా తన కుటుంబంతో ఇంట్లోనే ఉంటున్నాడు దర్శన్. అయినా అతనికి ప్రశాంతత లేదు. ఈ హత్య కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దర్శన్ తో పాటు మిగతా నిందితులపై కూడా అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. రేణుకాస్వామి హత్య అనంతరం 3000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ ను దాఖలు చేశారు పోలీసులు. ఇప్పుడు అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయడానికి కారణం కేసులో మరిన్ని సాక్ష్యాలు, నేర నిరూపణకు ఉపయోగపడే కొన్ని ఫోటోలు పోలీసులకు లభించాయి. అందుకే 1300 పేజీలతో కూడిన ఛార్జిషీట్ ను దాఖలు చేస్తున్నారు. ఈ ఛార్జిషీట్ కేసుకు అత్యంత కీలకంగా మారబోతోంది. ఎందుకంటే హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ పర్సనల్ స్టాఫ్ లోని పవన్ అనే నిందితుడు కూడా ఉన్నాడు. అతను హత్యా స్థలంలో కొన్ని ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అతను కొన్ని ఫోటోలను డిలీట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వాటిని కూడా రీస్టోర్ చేయగలిగారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ ఫోటోల్లో దర్శన్ ఉన్నాడు. అంతేకాదు ఇతర నిందితులు వాడిన కారు ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. వీటితో పాటు మరో 30 సాక్షుల వాంగ్మూలాలు, 40కి పైగా సాక్ష్యాధారాల్ని కొత్త ఛార్జ్ షీట్ లో పొందపరిచారు. రేణుకాస్వామి హత్య కేసును బెంగళూరు పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే దర్శన్ కు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే దర్శన్, పవిత్ర గౌడ్ తో పాటు ఇతర నిందితులు సాధారణ బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ పై వాదనలు వినేందుకు 26వ తేదీకి వాయిదా వేసింది బెంగళూరు హైకోర్టు. అనారోగ్య కారణాల వల్ల దర్శన్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అతని వెన్నెముక ఆపరేషన్ నిమిత్తం ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 6 వారాల్లోపు చికిత్స పూర్తి చేసుకుని కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈలోగా సాధారణ బెయిల్ వస్తుందని దర్శన్ ఆశపడ్డాడు. ఇప్పుడు అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుండటంతో ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఒక విధంగా దర్శన్ చాప్టర్ ముగిసినట్టే. తాజా ఛార్జ్ షీట్ తో నిందితుల్ని నేరస్తులుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video. For more interesting videos, please do subscribe.